నిప్పుల కొలిమి నిప్పుల కొలిమి రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగానే టెంపరేచర్ 45 డిగ్రీలు. ఇప్పుడు దరిదాపుగా టైం కూడా 8:45 అవుతా ఉన్నది. బయటికి పోయినట్టయితే 30 డిగ్రీల పైన ఉంటుంది ఇప్పుడు పోయినా కానీ ఈ హైదరాబాద్లోనే. అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 45.9 డిగ్రీలు అంటే 46 డిగ్రీల ఎండ జగిత్యాలలో దంచుకొట్టింది. నల్గొండ, నిర్మల్, సిద్దిపేట జిల్లాలో 45.8 డిగ్రీలు నమోదు. మరో 10 జిల్లాల్లోనూ 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతల రికార్డు. వచ్చే 4 రోజులు 15 జిల్లాలకు రెడ్ అలర్ట్. ఈ ఆరెంజో గ్రీనో కాదు, ఇది రెడ్ అలర్ట్. రెడ్ అలర్ట్ అంటే డేంజర్ జోన్ అన్నట్టే కదా. ఇక డేంజర్గా ఎండలు కొట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. బయటికి వెళ్ళకండి. బాలుడి బగబగతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండుతున్నది. టెంపరేచర్లు మరోసారి రెడ్ జోన్లోకి వెళ్ళాయి. మంగళవారం 12 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాల్పులు ఆయా జిల్లాల్లో తీవ్రంగా ఉన్నాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా ఐలాపూర్లో 45.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా కట్టంగూరు, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్, సిద్దిపేట జిల్లా శనగారంలో 45.8 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. అలాగే మంచిర్యాల జిల్లా వెల్గనూరు, పెద్దపల్లి జిల్లా ఎలిగిరేడులో 45.7 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా రామ్నగర్, కామారెడ్డి జిల్లా భీమనదేవనపల్లి, కరీంనగర్ జిల్లా గంగాధర, నిజామాబాద్ జిల్లా భీమ్గల్, రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో 45.6 డిగ్రీలు, కుమ్రంభీం జిల్లా సిర్పూర్లో 45.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనాయి. మరో 10 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా రికార్డు అయ్యాయి. హన్మకొండ జిల్లా పెద్దపెండ్యాల, ఖమ్మం జిల్లా తిమ్మారావుపేట, సూర్యాపేట జిల్లా రఘునాథపాలెంలో 44.8 డిగ్రీలు, మహిబాద్ జిల్లా తురూరు, మెదక్ జిల్లా కాకాజ్ మద్దూరు, ములుగు జిల్లా గోవిందరావుపేట, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో 44.5 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదైనాయి. వరంగల్, జనగామ, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో 44 డిగ్రీలకు పైన రికార్డ్ అయినాయట. ఎక్కడ చూసినా 40కి పైనే ఉన్నాయి ఉష్ణోగ్రతలు. హైదరాబాద్ సిటీలోను కూడా బగబగ కొంత చల్లగా ఉంటుంది హైదరాబాద్ అనుకుంటాం, కానీ అదేం లేదు. ఇక ఇంకా పల్లెటూరుల కంటే ఇప్పుడు సిటీలోనే ఎండ ఎక్కువ కొడతా ఉన్నది. ఎందుకంటే చెట్లు మొత్తం నరికేస్తూ ఉన్నారు, పర్యావరణం అంతా కూడా నాశనం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ సిటీలోను మంగళవారం ఎండమంట తీవ్రంగానే ఉన్నది. 3 సర్కిళ్ళు మినహా అన్ని సర్కిళ్లలోనూ 42 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదైనాయి. అత్యధికంగా కుత్బుల్లాపూర్లోని 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. చందానగర్లో 42.6, హయత్ నగర్, సంతోష్ నగర్, రాజేంద్ర నగర్, మల్కాజ్గిరిలో 42.4, అలాగే బేగంపేట, గాజుల రామారం, మూసాపేట, అంబర్పేట, ముషరాబాద్, సరూర్ నగర్ సర్కిళ్లలో 42.3 డిగ్రీల మేర టెంపరేచర్ నమోదైనాయి. కాగా రాబోయే 4 రోజుల పాటు రాష్ట్రంలో వడగాల్పులు తీవ్రంగా ఉంటాయని ఐఎండీ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలు సహా మొత్తం 15 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలను ఆరెంజ్ అలర్ట్లో పెట్టింది. ఈ 4 రోజులు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచిస్తూ ఉన్నారు. మీరు ఏమైనా ఉన్నట్టయితే అత్యవసరమైతేనే, అవసరం కాదు, అత్యవసరమైతేనే మీరు బయటికి వెళ్ళండి. అది కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఓ గొడుగు పట్టుకొని వాటర్ బాటిల్ తీసుకొని, ఇక ఏమైనా బండి మీద ఏమైనా పోవాలి అర్జెంట్గా అన్నట్టయితే మూతికంతా కూడా ఇక గట్టిగా మాస్క్ లాంటిది కట్టుకొని మీద టోపీ పెట్టుకుని బోర్ని తప్పించి ఇక లేకపోయినట్టయితే వెళ్ళకండి. ఇక 11, 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వెళ్ళకపోవడమే, బయటికి వెళ్ళకపోవడమే మంచిది. ఒక పక్కనేమో పైనుంచి ఎండ, ఇంకొకటేమో పడ్డటువంటి ఎండ భూమి మీద పడి ఈ భూమి నుంచి ఈ ఉష్ణోగ్రత కూడా, ఈ వేడి కూడా తట్టుకోలేనటువంటి స్థితిలో ఉంటుంది. కాబట్టి బండి మీద వెళ్ళేటువంటి వాళ్ళు, కాలినడకన వెళ్ళినటువంటి వాళ్ళు కొన్ని 4 రోజుల పాటు ప్రయాణాన్ని కొంత వాయిదా వేసుకుంటేనే మంచిది. ఇంకా విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయట. రెడ్ అలర్ట్ జారీ చేసిందంటే మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు.